హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో, ఈరోజు మన అప్డేట్‌లో చూసుకుంటే, ఈరోజు ఫిబ్రవరి 6, 2026 అనమాట. ఇవాల్టి వరకున్న అప్డేట్ అయితే ఇది. సో, ఫస్ట్ మనం న్యూస్‌లోకి వెళ్ళిపోతే, ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే, మనకి పాజిటివ్‌లోనే ఎండ్ అయింది ఈరోజు మార్కెట్ సెషన్ అయితే. సో, ఎందుకంటే, ఇవాళ రిలీజ్ అయిన ఆర్‌బీఐ, ఎంపీసీ ఔట్‌కమ్స్ అనమాట. ఇదే మేజర్ రీజన్ ఇవాల్టి మార్కెట్‌ని మూవ్ చేసింది. సో, పాజిటివ్‌గా రియాక్ట్ అయిందంటే, పాజిటివ్ ఔట్‌కమ్సే వచ్చాయని. సో, ఫస్ట్ పాజిటివ్ ఔట్‌కమ్ చూసుకుంటే మాక్సిమం దీని వల్లే మన మార్కెట్ అయితే మంచి ఈరోజు పాజిటివ్‌లో ఎండ్ అయింది. సో, ఏంటంటే జీడీపీ ఇప్పుడు మన ఫైనాన్షియల్ ఇయర్ 2026కి ఫస్ట్ ఇంతకుముందు ఔట్‌కమ్‌లో ఏంటంటే 7.3% వస్తుందని 7.3% గ్రోత్ ఉంటుందని ఆర్‌బీఐ అయితే ఎక్స్‌పెక్ట్ చేసింది. సో, ఇప్పుడు దాన్ని ఇంకా పెంచారనమాట. ఇప్పుడున్న ఎకనామిక్ గ్రోత్ ప్రకారంగా ఇప్పుడు జరుగుతున్న యాక్టివిటీస్‌కి 7.4కి అది ఇంక్రీజ్ అయింది. సో, మేజర్‌గా దీనివల్ల అయితే మార్కెట్ ఈరోజు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యాయి. అలాగే ఇంకా కొన్ని ఔట్‌కమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఎంఎస్ఎంఈ కంపెనీస్‌కి ఫ్రెండ్స్ ఈ ఎంఎస్ఎంఈ కంపెనీస్ వచ్చేసి స్మాల్ కంపెనీస్ అన్నమాట. చిన్న చిన్న కంపెనీస్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి. సో, వీటికేంటంటే ఆర్‌బీఐ ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. ఏంటంటే ఇప్పుడు ముందుగా మనకి ఈ ఎలా ఉండేదంటే ఈ ఎంఎస్ఎంఈ కంపెనీస్ వచ్చేసి అప్ టు 10,00,000 వరకే లోన్ తీసుకోవచ్చు. కొలాటరల్ ఫ్రీ అంటే సెక్యూరిటీ డిపాజిట్ ఏం చేయకుండా. సో, ఇప్పుడేందంటే ఈరోజు వచ్చిన ఔట్‌కమ్ ప్రకారం ఏంటంటే దాన్ని 20,00,000కి అయితే ఇంక్రీజ్ చేశారు. అంటే 20,00,000 వరకు ఏ కొలాటరల్ పెట్టకుండా బ్యాంక్‌లో వీళ్ళైతే 20,00,000 అయితే మనీనైతే లోన్ తీసుకోవచ్చనమాట. ఇదైతే మంచి ఆపర్చునిటీ అనమాట ఎంఎస్ఎంఈ కంపెనీస్‌కి. సో, ఇది వాళ్ళ గ్రోత్‌ని ఇంకా ఇంక్రీజ్ చేయడానికైతే మన ఇండియన్ ఎకానమీకి కూడా వాళ్ళు కూడా ఒక గ్రోత్ పార్ట్ కాబట్టి సో, ఇదైతే మన ఇండియన్ ఎకానమీకి మంచి పాజిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ ఔట్‌కమ్ వచ్చేసి ఆర్‌బీఐ ఎంపీసీలో నుంచైతే సో, వాళ్ళిచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే మన ఇండియన్ మర్చెండైజ్ ఎక్స్‌పోర్ట్స్ ఉంటాయి కదా! ఇదైతే ఈ క్వార్టర్ 3లో 7.9% అయితే ఇంక్రీజ్ అయ్యాయన్నమాట. చాలా 7.9% గ్రోత్‌నైతే డెలివర్ చేశాయి. ఇది గూడా మంచి పాజిటివ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మన ఇండియన్ ఫారెక్స్ రిజర్వ్స్ వచ్చేసి $723 బిలియన్ వర్త్ అయితే ఉందన్నమాట. సో, ఇది ఆర్‌బీఐ ఎంపీసీ రిపోర్ట్స్ ప్రకారం అయితే ఇంత వాల్యూ అయితే ఉంది. అంటే ఏంటంటే ఇప్పుడు మన ఇండియా ఫారెన్ సెక్యూరిటీ బాండ్స్ కానీ, ఇంకా మన ఆర్‌బీఐ ఎంత గోల్డ్‌ని హోల్డ్ చేస్తుందని గాని, సో, ఇవన్నమాట. దీని మొత్తం వాల్యూ వచ్చేసి $723 బిలియన్ వర్త్ అన్నమాట. అలాగే మన ఆర్‌బీఐ ఏం చెప్తుందంటే ఈ ఎకానమీలో ఉన్న లిక్విడిటీని స్టెబిలైజ్ చేయడానికి అదే మనీ ఫ్లోనైతే కంట్రోల్ చేస్తున్నట్టు చెప్తుంది. సో, ఇప్పుడు ఈ ఓవరాల్‌గా ఈ ఔట్‌కమ్స్ చూసుకుంటే మన ఎకానమీకి సపోర్టివ్‌గానే ఉన్నాయి. సో, అందుకే అన్నమాట ఈరోజు మార్కెట్ గూడా కొద్దిగా పాజిటివ్‌గానే రియాక్ట్ అయింది. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మహేంద్ర నుంచి అన్నమాట. మహేంద్ర వచ్చేసి వాళ్ళ సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే బిల్డ్ చేయడానికి 15,000 క్రోర్స్ అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి రెడీగా ఉంది. అది కూడా మహారాష్ట్రలో. సో, వీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యాన్యువల్ ప్రొడక్షన్ వచ్చేసి 5,00,000 వెహికల్స్ అన్నమాట. ఇంక్లూడింగ్ ఈవీస్ అన్నమాట. ఇంకా 1,00,000 ట్రాక్టర్స్. ఇదొచ్చేసి మంచి పాజిటివ్ న్యూస్ అనే చూసుకోవచ్చు. అందుకే ఈరోజు స్టాక్‌లో కూడా మంచి కొద్దిగా పాజిటివ్‌నెస్ అయితే కనబడింది. సో, ఇది లాంగ్ టర్మ్ పాజిటివ్‌నెస్ గానే చూడొచ్చు మహేంద్రకి. ఫ్రెండ్స్ మీకు తెలిసిందే ఇండియాకి, యూఎస్‌కి ట్రేడ్ డీల్ అయితే కుదిరింది. సో, దీంట్లో ఫస్ట్ బోనీ చేసిందైతే రిలయన్స్ అన్నమాట. రిలయన్స్ వచ్చేసి వెనిజులా ఆయిల్ బ్యారెల్స్‌ని 2 మిలియన్ ఆయిల్ బ్యారెల్స్‌ని అయితే కొన్నదన్నమాట. సో, ఇది మిడ్ ఏప్రిల్‌లో డెలివరీ అవ్వొచ్చని ఎస్టిమేషన్ వేస్తున్నారు. సో, రిలయన్స్ అన్నమాట. అది కూడా డిస్కౌంట్‌లో కొనింది. $6.5 నుంచి $7.7 వరకు డిస్కౌంట్‌లో కొన్నారని రిపోర్ట్స్ ప్రకారం ఉన్నాయి. సో, చూద్దాం ఇది ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్‌కి మంచి పాజిటివ్ న్యూస్‌కి ప్రారంభమేమో. ఇంకా చూద్దాం ఇంకా ఏమేం జరుగుతాయో. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా! ఇప్పుడు ఒక డ్రోన్ అంటే పైన వెళ్తూ ఉంటదన్నమాట. దాన్నేంటంటే కింద నుంచి లేజర్ ద్వారా ఇన్విజిబుల్ లేజర్ అన్నమాట. లేజర్ లైట్ ద్వారా చార్జ్ చేస్తారన్నమాట. సో, దీనివల్ల ఏందంటే అన్‌లిమిటెడ్ బ్యాటరీ అన్నమాట. అన్‌లిమిటెడ్ ఎనర్జీ. అంటే డ్రోన్స్ ఇంకా కిందకి రావాల్సిన అవసరం లేదు. ఛార్జింగ్ ఫిజికల్‌గా పెట్టాల్సిన అవసరం లేదు.
సో ఇంకా డ్రోన్స్ అన్నమాట గాల్లోనే ఛార్జ్ అయిపోయి అది ఫ్లై అవుతున్నప్పుడే ఛార్జ్ అయిపోతుంది అనమాట. సో ఈ టెక్నాలజీ కొద్దిగా కొత్తగా అనిపించింది. మీకు కూడా షేర్ చేద్దాం అనిపించింది. సో మీరు ఏమనుకుంటున్నారో మీరు కూడా మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి పిక్సెల్ 10 మీ అందరికీ తెలిసిందే. ఎప్పటినుంచో టీజ్ చేస్తూ ఉన్నారు. సో ఇదైతే దీని లాంచ్ డేట్ అయితే అఫీషియల్‌గా అయితే గూగుల్ అయితే అనౌన్స్ చేసింది. సో ఇదొచ్చేసి 18థ్ ఫిబ్రవరి అన్నమాట. ఈ మంత్ 18థ్ అన్నమాట. ఇదైతే లాంచ్ అవ్వబోతుంది. అలాగే ఇంకో న్యూస్ అన్నమాట పిక్సెల్ నుంచి. పిక్సెల్ వచ్చేసి క్విక్ షేర్ ఎయిర్ డ్రాప్ ఉంది కదా! పిక్సెల్ ఫోన్స్‌లో మాత్రం ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ఇదేందంటే డైరెక్ట్‌గా మనం ఐఓఎస్‌తో అంటే యాపిల్ ఫోన్స్‌తో వి డేటానైతే షేర్ చేసుకోవచ్చు. ఇదేందంటే అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో కూడా అవైలబిలిటీ తీసుకురావచ్చని న్యూస్ అయితే వస్తుంది. సో ఇది ఎంతవరకు నిజమో తెలుస్తుంది ఫ్యూచర్‌లో. చూద్దాం పిక్సెల్ ఏం చేస్తుందో, గూగుల్ ఏం చేస్తుందో. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు చూసినందుకు థాంక్స్. ఓకే. బై.